అందరికీ నమస్కారం అండి. నా ప్రియమైన విద్యార్థులారా, మీకు నా శుభాకాంక్షలు మరియు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ డిపిఎస్ఏ మోడల్ యునైటెడ్ నేషన్స్ 2025 కార్యక్రమానికి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ 3 రోజులు కేవలం మీరు వాదనలు మాత్రమే కాదు, స్పష్టంగా ఆలోచించాలి, ధైర్యంగా మాట్లాడటం, ప్రతి అభిప్రాయాన్ని గౌరవించడం, నేర్చుకునే అవకాశం, సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు విద్యార్థులు, రేపు మీరు నాయకులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, దేశానికి మార్పు తీసుకురాగల వారు అవుతారు. అంచేత దీన్ని సదావకాశంగా మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. మీ మీద నమ్మకం ఉంచండి. పెద్దలు పూర్వం వినేవారు, వీడి కళలు కంటున్నాడురా అని ఎటకారం చేసేవారు. కానీ రోజులు మారే. మనం కళలు కనాల. ఆ కళలు నెరవేర్చడం కోసం మనందరం కష్టపడి పనిచేయాలి. అది మన లక్ష్యంగా భావించాలి. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి విద్యార్థులందరినీ నేను ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా మా శాసనసభకి ఆహ్వానిస్తున్నాను. శాసనసభ సమావేశాలకు మీరు తప్పనిసరిగా రావాలి. మీరు ఆ శాసనసభలో కూర్చొని మా చర్చ వినాలి. శాసనసభ తీసుకుంటున్న నిర్ణయాల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. మీ సలహాలు కూడా ఇవ్వాలి. దాన్ని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శాసనసభలో మీరు కూర్చొని మా సమావేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా నేను కల్పిస్తాను. అలాగే డిపిఎస్ఏ మోడల్ యునైటెడ్ నేషన్స్ 2025 మీ భవిష్యత్తుకి బలమైన మొదటి అడుగుగా మీరు అందరూ కూడా భావించాలి. ఈరోజు మీ మాటలు రేపటికి మార్పు. ఇది గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. జై హింద్ అండి. థ్యాంక్ యూ.